ఒక పాత గదిని లేదా గోదామును శుభ్రం చేస్తూ మర్చిపోయిన ఖజానాలతో నిండిన ఒక దుంగ పెట్టెను కనుగొన్నట్లు ఊహించండి. ఇప్పుడు ఆ ఖజానాల్లో ఒకటి ఊహించదగినంత విలువైనదిగా, మీ జీవితాన్ని మార్చే అమూల్యమైన ఒక పత్రంగా మారిందని ఊహించండి. ఇదే విషయమే రాజు యోషియా కాలంలో జరిగింది. కానీ అక్కడ పాత పెట్టె కాకుండా అది దేవుని ఆలయం. మరియు అక్కడ పాతకాలపు ఖజానా కాకుండా అది దేవుని వాక్యమే. వారు ధర్మశాస్త్ర గ్రంథాన్ని కోల్పోయారు, దానితో వారు తమ మార్గాన్ని కోల్పోయారు. కానీ రాజు యోషియా దాన్ని తిరిగి కనుగొన్నప్పుడు అన్నీ మారాయి. ఈ కథ కేవలం కోల్పోయిన పుస్తకం గురించి కాదు. ఇది దేవుని వాక్య శక్తి గురించి, పునరుద్ధరణ, పశ్చాత్తాపం, మేల్కొలుపు తీసుకురావడంలో శక్తి గురించి. వాక్యభాగంలోని విషయం స్పష్టంగా ఉంది. మనము దేవుని వాక్యానికి తిరిగి వచ్చినప్పుడు అది మన జీవితాలను, మన సమాజాలను, ఇంతేకాదు మన దేశాలను కూడా మారుస్తుంది. ఈ సత్యం రాజు యోషియా ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొన్న కథ ద్వారా, ఆ తరువాత జరిగిన పునరుద్ధరణ ద్వారా వెలుగులోకి వస్తుంది. ఈ కథ దేవాలయ పునరుద్ధరణ సమయంలో ప్రారంభమవుతుంది. అప్పుడే ప్రధాన యాజకుడు హిల్కీయా ఆశ్చర్యకరంగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొంటాడు. అది దేవుడు తన ప్రజలకు రాసిన ఆదేశాలు. దీని గురించి ఆలోచించండి. దేవుని స్వయంగా పలికిన మాటలు ఆయన దేవాలయంలోనే పోయిపోయాయి. షాఫాన్ అనే కార్యదర్శి ఈ మాటలను రాజు యోషియాకు వినిపించడానే ఆ యువ రాజు స్పందన తక్షణమే ఉత్కంఠతో ఉంటుంది. తన ప్రజలు దేవుని మార్గం నుండి ఎంత దూరంగా వెళ్లిపోయారో గ్రహించి యోషియా బాధతో తన వస్త్రాలను చింపుకుంటాడు. యోషియా తరువాత తీసుకున్న చర్యలు నిజమైన ఆధ్యాత్మిక నాయకుడి మనసును చూపుతాయి. ఆయన పరిస్థితిని చూసి బాధపడలేదు, చర్యలకు దిగుతాడు. ఆయన అధికారులను ప్రవక్తురాలు హుల్దా ద్వారా ప్రభువును విచారించమని పంపించాడు. ఆమె సందేశం ఒకవైపు గంభీరంగా, మరోవైపు ఆశాజనకంగా ఉంటుంది. ప్రజలు అవిధేయత కారణంగా తీర్పు రాబోతుందని ఆమె ధృవీకరించినప్పటికీ యోషియాకు వ్యక్తిగతంగా ఓ మాటను కూడా అందిస్తుంది. నీ హృదయం స్పందించిందని, నీవు ప్రభువు ఎదుట నీను వినయంగా వంచుకున్నావు. నీ ప్రార్థన విన్నాను. దీనికి ఇశ్రాయేలు చరిత్రలో విశేషమైన పునరుజ్జీవన ఉద్యమాల్లో ఒకటి జరుగుతుంది. యోషియా చిన్నవారు నుండి పెద్దవారు వరకు అందరినీ కూడబెట్టించి ఒడంబడిక పుస్తకాన్ని మొత్తం వారికి చదివి వినిపిస్తాడు. అతను అసాధారణ పని చేస్తాడు. అతను దేశాన్ని దేవునితో ఒడంబడికను పునరుద్ధరించడంలో ముందుండి నడిపిస్తాడు. తన హృదయమంతా ప్రభువుని అనుసరించి ఆయన ఆజ్ఞలను పాటించమని ప్రతిజ్ఞ చేస్తాడు. ఇంతటితో యోషియా మాటలతోనే ఆగిపోవడం లేదు. సామూయేలు నుండి ఇప్పటివరకు జరిగిన అత్యంత అర్థవంతమైన పస్కా పండుగ నిర్వహణతో అతను తిరిగి కనుగొన్న సత్యాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చాడు. ఈ ఉత్సవానికి ఇచ్చిన ప్రాముఖ్యత, అసాధారణం, జాగ్రత్తగా చేసిన ఏర్పాట్లు, ఉదారంగా చేసిన ఏర్పాట్లు, దేవుని వాక్యంలో చెప్పిన విధంగా ఖచ్చితంగా చేయడంపై చూపిన శ్రద్ధ, ఇవన్నీ విశేషంగా ఉన్నాయి. ఇశ్రాయేలు రాజుల్లో ఎవ్వరూ ఇంత గొప్ప పస్కా పండుగను జరపలేదని పరిశుద్ధ గ్రంథం చెబుతోంది. ఈ విశ్వాసాన్ని ప్రజల ముందే, అందరి సమక్షంలో, అందరూ చూస్తుండగా ప్రకటించడం యూదాకు ఒక మలుపు. అతను దానిని మొత్తం దేశంతో పంచుకున్నాడు. దేవుని వాక్యం ప్రకటించబడి హృదయపూర్వకంగా స్వీకరించబడినప్పుడు పునరుజ్జీవనం ప్రారంభమవుతుందని అర్థం చేసుకోవడం ముఖ్యం. గమనించండి, యోషియా మాటలకు పరిమితం కాలేదు. ఆ మార్పు చేశాడు. విగ్రహాలు తొలగించాడు, అన్య దేవతల బలిపీఠాలు ధ్వంసం చేశాడు, ఆరాధన మళ్లీ స్థాపించాడు. అతని సంస్కరణలు పైపై, అవి తీవ్రంగా దూరదృష్టితో జరిగాయి. కీర్తన 66 ఈ పునరుజ్జీవన ఆత్మను అద్భుతంగా వివరించింది. దేవుడు చేసిన కార్యాలను చూడండి. దేవుని భయపడే వారందరూ రండి, వినండి. ఆయన చేసిన కార్యాలను నేను మీకు చెబుతాను. ఈ కీర్తన మనకు గుర్తు చేస్తుంది, నిజమైన పునరుజ్జీవనం ఎప్పుడూ లోతైన ఆరాధనకు, ధైర్యమైన సాక్ష్యానికి దారితీస్తుంది. ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించుకోవచ్చు? మనం దేవుని వాక్యంతో ఉన్న సంబంధాన్ని పరిశీలించాలి.
అది మన జీవితాల్లో కేంద్రంగా ఉందా లేదా యోషియా కాలంలో ధర్మశాస్త్ర గ్రంథంలా నిర్లక్ష్యం చేయబడిందా? మీరు బైబిల్ను క్రమంగా చదవడం లేదా అధ్యయనం చేయకపోతే ఈ రోజు నుంచే ప్రారంభించండి. కొన్ని వచనాలు మీలో దేవుని ఆవేశాన్ని మళ్లీ రగిలించవచ్చు. ఇది మీ హృదయంలో పునరుద్ధరణకు పిలుపు. దేశంలో పునరుజ్జీవనానికి పిలుపు. రెండవది, దేవుని వాక్యం మీ హృదయాన్ని పరిశీలించనివ్వండి. యోషియా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు నిర్లక్ష్యం చేయలేదు లేదా తన హృదయాన్ని కఠినపరచలేదు. అతడు దానివల్ల బోధ పొంది పశ్చాత్తాపానికి అనుమతించాడు. మనము అదే చేయాలి. మీరు ఎక్కడ తప్పిపోయారో దేవుడు చూపించమని, ఆయన వద్దకు తిరిగి రావడానికి కృప ఇవ్వమని ప్రార్థించండి. మూడవది, దేవుని వాక్యాన్ని పంచుకోండి. యోషియా ఆ వాక్యాన్ని తనలోనే ఉంచలేదు. అతడు ప్రజలను కూడదక్కాడు, వాక్యాన్ని బహిరంగంగా చదివాడు. మనం కూడా మన చుట్టూ ఉన్నవారితో శాస్త్ర వాస్తవాన్ని పంచుకోవాలని పిలువబడ్డాం. మనకు దేవుని వాక్యంలో నిక్షిప్తమైన పునరుజ్జీవనం అవసరం. ఇది కుటుంబం, స్నేహితులు లేదా సహోద్యోగులతో అయినా సరే దేవుని సత్యాన్ని ధైర్యంగా ప్రకటిద్దాం. చివరగా, మనసారా దేవునిని ఆరాధించండి. ఆరాధన లేకుండా పునరుజ్జీవనం పూర్తి కాదు. కీర్తన 66 మనకు గుర్తు చేస్తుంది, భూమి అంతటా దేవునికి ఆనందంగా అరవండి. ఆయన నామ మహిమను పాడండి. ఆయన స్తోత్రాన్ని మహిమగా చేయండి. కీర్తన 66 1-2 దేవుని వాక్యము ద్వారా ఆయన మహిమను మనం కనుగొన్నప్పుడు లేదా మళ్లీ కనుగొన్నప్పుడు మన సహజ ప్రతిస్పందన ఆయనను మన మొత్తం హృదయంతో ఆరాధించడమే. యోషియా పునరుజ్జీవన కథ మనకు దేవుని వాక్యానికి శక్తి తగ్గిపోలేదని గుర్తు చేస్తుంది. మనము దానిని మళ్లీ కనుగొన్నప్పుడు, నిజంగా మళ్లీ కనుగొన్నప్పుడు, అది మన పాపాలను మనకు తెలియజేయడంలో, మనలను దేవుని వైపు తిరిగి రప్పించడంలో, మన జీవితాలను పూర్తిగా మార్చడంలో శక్తిని కలిగి ఉంది. యూదా ప్రజలు దేవుని వాక్యానికి తిరిగి వచ్చి ఆధ్యాత్మిక మేలును అనుభవించినట్లే మనము అలాగే మన జీవితాల్లో ఆయన సత్యానికి తగిన స్థానం ఇవ్వడం ద్వారా పరలోక నుండి కొత్త జ్వాలను అనుభవించవచ్చు. దేవుని వాక్యాన్ని విలువైనదిగా భావించడానికి ఆయన మార్గదర్శకత్వం కోరుతూ ఆయనను మనసారా ఆరాధించేందుకు అంకితం చేసుకో. యోషియా తరం పునరుజ్జీవాన్ని అనుభవించినట్లే మనము దేవుని వాక్య సత్యాలకు తిరిగి వచ్చేటప్పుడు మన జీవితాల్లోనూ మన ప్రపంచంలోనూ దేవుడు గొప్పగా కార్యాలు చేయడాన్ని చూడవచ్చు.